రోజు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను విత్ చపాతీసు. చూడండి, ఇందులో చూసారా, ఇందులో ఆనియన్స్, టమాటా, అల్లము, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొన్ని నువ్వులు వేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ వేసి బాయిల్ చేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నానంటే పచ్చి వాసన పోవటానికి ఇలా వాటర్లో వేసి బాయిల్ చేస్తే బాగుంటుందని ఇందులో ఆనియన్స్, టమాటో, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ నువ్వులు వేసి ఇదిగో ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత వీటిని మిక్సీకి వేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకుని ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈలోపు ఇది బాయిల్ అయ్యేటప్పటికి ఇది చూడండి, డైరెక్ట్గా వేస్తే పచ్చిగా ఉంటుంది. సో ఇలా నేనేం చేశానంటే లైట్గా ఇలా చూసారా, ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. అంటే క్యాప్సికము కొంచెము మెత్తబడేలాగా ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పట్టుకుంటే ముక్క ఇలా ఉండాలన్నమాట. ఇలా కొంచెంసేపు లైట్గా ఫ్రై చేసుకుని పెట్టుకున్నామనుకో. ఓకే, ఇవి ఫ్రై అయినాయి. ఇది సైడ్ పక్కన పెట్టేసుకుని ఇది ఉంది కదా, ఆనియన్, ఉల్లిపాయ, ఇది మొత్తం వచ్చేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ తయారు చేసుకోవాలి. చూడండి, ఇది మిక్సీ జార్లోకి ఆన్ చేస్తున్నాను. ఈ పేస్ట్ అనేది మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇలా చిక్కుగా ఉంటే చపాతీలోకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. నువ్వుల బదులు మనము కాజు కూడా ఉపయోగించవచ్చు. కానీ నా దగ్గర కాజు అయిపోయింది, అదే జీడిపప్పు అయిపోయింది. సో నేను ఇది వచ్చి ఇది చూసారా, ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి, మంచి ఫ్లేవర్ వేస్తుంది. ఎందుకంటే ఇలాచి స్పైసెస్ వేసాం కదా, కొంచెం నువ్వులు కూడా వేసాము, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ వేపించినప్పుడు చాలా ఆయిల్ క్యాప్సికమ్ పట్టేసింది. సో కొంచెం ఆయిల్ వేసుకుని పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్, టమాటో, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి మొత్తము పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. ఇది చూడండి, ఈ కాంబినేషను చపాతీలోకి చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ కర్రీ ఒకటి, కాజు పన్నీర్ కర్రీ. మాకు నైట్ డిన్నరు డైలీ చపాతీ కాబట్టి ఇవే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చూడండి, పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ అన్నమాట. ఈ మసాలా ఈ మొత్తము పేస్ట్కి పట్టేసేయాలన్నమాట. యాడ్ చేసాను, పౌడరు యాడ్ చేసాను. పోతుంది పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ వాటర్లో హీట్ చేసి బాయిల్ చేసి ఉంచాం కాబట్టి
ఎక్కువ పచ్చివాసన కూడా ఉండదండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై చేసి ఇది వేస్తున్నాను. చూడండి డెలిషియస్ ఎమ్మీ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. స్పూన్ పట్టేసినాక దీన్ని కొంచెం పక్కన కొంచెం సిమ్లో పెట్టి వేయించాలన్నమాట. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ కొంచెం ఉడకటానికి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాము. రెసిపీ చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్టీ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్, స్పైసెస్, నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్పైసెస్ చాలా మంచిది, నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ మొత్తం బాయిల్ అయ్యాక చూసారా, ఫైనల్లీ క్యాప్సికమ్ కర్రీ ఈజ్ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.